తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. చాలా అంటే రీసెంట్గా కూడా ఒక కాలేజ్లో ఇన్సిడెంట్ జరిగింది గురుగారు. కార్తీక పౌర్ణమి రోజు అమ్మాయిలు లేడీస్ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ అది, అమ్మాయిలు జుట్టు విరబోసుకొని వచ్చారు అని చెప్పేసి అక్కడికక్కడ హెయిర్ కట్ చేసేసారు అక్కడ వాళ్ళు. ఫస్ట్ పాయింట్ నాకు అది నచ్చలేదు. ఎందుకు అని అంటే కరెక్ట్ కాదు, చాలా రాంగ్. అది కాలేజ్ కదా గురుగారు, అందరు మతాల వాళ్ళు, అన్ని క్యాస్ట్లకి సంబంధించి కానీ రిలీజియన్స్కి సంబంధించిన వాళ్ళు కానీ ఉంటారు. మరొక మాట, కార్తీక పౌర్ణమి రోజు అందరూ తలంటి స్నానమే 101% పోసుకుంటారు, హిందూ ధర్మంలో పుట్టి పెరిగిన వాళ్ళైతేనో. ఆ రోజు కంపల్సరీగా జుట్టు ముడి వేసుకుని అయితే వెళ్ళలేరు. ఇంకోటి, అది కాలేజ్, చాలా రకాల సమ్మేళనం ఉంటుంది. మనం ఒకదాన్ని ఉద్దేశించి నడవడం కూడా అది తప్పు. సో ఈ టాపిక్ అసలు గుళ్ళల్లోకి కానీ మనం ఎందుకు తల విరబోసుకోకూడదు? ఏదైనా పూజ చేసేటప్పుడు కూడా ముఖ్యంగా చెప్తూ ఉంటారు. మీ పోటీ వాళ్ళు ముందు కూర్చున్నప్పుడు కూడా అనంతమ్మ అయితే ఫస్ట్ ముందు నువ్వు ముడేసుకొని మాట్లాడు అని అంటూ ఉంటారు. అందుకే కంపల్సరీ క్లిప్ అయినా సరే పెట్టుకొని కూర్చుంటాం ఇలా మీ పోటీ వాళ్ళ ముందు కూర్చునేటప్పుడు. సో దాని వెనకాల మర్మం ఏదో ఉండుంటుంది. అది తెలుసుకున్నాం అనుకోండి, ఇలాంటి తప్పులు చేయబోము. అవును, అందుకని తెలుసుకోవాలనుకున్నాను. చెప్తానమ్మా. చెప్పే ముందు నేను ఇంకొక మాట కూడా మీతోటి అని నేను విషయానికి వస్తా. మీరు ఒక మాట అన్నారు కదా, జుట్టు విరబోసుకొని వచ్చారని చెప్పి, జుట్టు కట్ చేశారని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా అంటే చాలా తప్పు, చేయరాని పని. అది అది యాక్సెప్ట్. అట్లీస్ట్ స్కూల్ కాలేజెస్లో షుడ్ నాట్. రెండు, ఇంకొక మాట, అది స్కూలు కాలేజీ కావచ్చు కాక తాళంటి పోసుకున్న తర్వాత ముడి వేసుకొని వెళ్ళలేరు కదండి అక్కడికి అన్నారు. అసలు వెళ్ళమని ఎవరు చెప్పారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వేరేను కదండి. నేను ఎవరిని కించపరచట్లేదు, ఎవరిని గొప్పగా మాట్లాడట్లేదు. కొన్నిట్లకి కొన్ని కోడ్ ఉంటుంది, డ్రెస్ కోడ్. ఆ డ్రెస్ కోడ్ లేకపోతే అక్కడికి రాణిస్తారా? రానివ్వరు. దేవాలయాలకి జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసుకొని రావద్దు అనగానే కోపాలు వస్తున్నాయి. చీర కట్టుకొని రండో, లేదంటే పంచావత్తరం కట్టుకుని రండి, పంచా చక్కా వేసుకుని రండి, లేదంటే పంజాబీ డ్రెస్సు లాంటివి వేసుకుని రండి, జీన్స్ ప్యాంటు వేసుకొని రావద్దు అంటే కోపాలు వస్తున్నాయి. అదే ఒక పబ్బు, వాళ్ళు ఒక డ్రెస్ కోడ్ ఇస్తాడు, అది వేసుకొని వెళ్తున్నారు లోపలికి మరే శుభ్రంగా. మరి ఏంటమ్మా అంటే ఇక్కడ వచ్చేటికి దేవాలయానికి ప్యాంట్ షర్ట్ వేసుకుని రావద్దు అంటే మనోభావాలు దెబ్బతింటున్నాయి. పబ్బుకి మాత్రం వాళ్ళు డ్రెస్ కోడే వేసుకుని రావద్దు అంటే మనోభావాలు దెబ్బతినట్లేదమ్మా. అంటే ఇక్కడ కేవలం కూడా వాళ్ళ మనస్సుకి ఇష్టమైంది జరుగుతుంటే హాయిగా ఉంది, వాళ్ళకి ఇష్టం లేని పని చేయవలసి వస్తే అది కష్టంగా ఉంది. వెళ్ళకండి, అసలు మానేయండి ఆలయాలకి. నేను ఇప్పుడు అదే అన్నానమ్మా, వెళ్ళొద్దు. ఇప్పుడు మీరు అన్నారు కట్ చేశారని చెప్పి, కాలేజీలోకి ఎలా వెళ్తారు? ఇప్పుడు కార్తీక పౌర్ణమి రోజు నాడు అందరూ తలంటి పోసుకుంటారు కదా, జుట్టు ఎలా ముడి వేసుకుని వెళ్తారు అంటే, జుట్టు ముడి వేసుకోవడంలో రకాలు ఉన్నాయి. జుట్టు మొత్తం మీకు ఇక్కడ వరకు ముడి వేసుకోకలేదమ్మా, చిగురు. ఇప్పుడు మేముంటే శిఖ ఉంటుంది మాకు వెనకాల, ఆ శిఖ అనేటువంటిది కొంతమందికి ఇక్కడ వరకు ఉంటుంది మొత్తం, కొంతమంది ఇక్కడ వరకు ముడి వేస్తారు, కొంతమంది మొత్తం వదిలేసి చివరిలో ఇంత ముడి వేస్తారు. అక్కడ ప్రధానం ఏంటి? ఆ కేశాలు చివర వదిలిపెట్టకూడదు. ఎందువల్ల వదిలిపెట్టకూడదు అనేటువంటి శాస్త్ర ప్రమాణాలు చాలా ఉన్నాయి. దానికి ఆ కేశం అట్లా వదిలిపెట్టి ఉండకూడదు కనుక దాన్ని ముడివే బంధించాలి. ఆ బంధించడం అనేటువంటిది పురుషులకి స్త్రీలకి ఇద్దరికి కూడా ఉంటుందమ్మా. ఇప్పుడు మేమున్నాం, మాకు మరి శిఖ ఉంటుంది వెనకాల, ముడి వేసుకోవాల్సిందే. స్నానం చేసినప్పుడు ముడి తీసేస్తాం, స్నానం అయిపోయిన తర్వాత ముడి వేసుకొని మేము మళ్ళీ పూజ దగ్గర కూర్చోవాలి. అని నాకు పర్లేదులే నేను వదిలేసి కూర్చుంటా అంటే అంత దోషాలు మనకు ఆపాదిస్తాయి. అంటే కేశాను ఆశ్రిత్య తిష్టంతి, మనం చేసే పాపాలన్నీ కూడా కేశాల దగ్గర ఉంటాయమ్మా. కేశాలను ఆపాదించి ఆ పాపాలన్నీ కూడా ఉంటుంటాయి. అందుకని కేశాలంకరణ ఎంత అందంగా చేసుకుంటుంటారో వాళ్ళకంత పాపం పెరుగుతూ ఉంటుంది. అంటే మరి పాపాలన్నీ కూడా కేశాలను ఆశ్రయించే ఉంటాయి. కాబట్టి దాన్ని ఎంత అందంగా సుందరంగా సౌందర్యంగా చేస్తూ ఉంటామో అన్ని దోషాలు వచ్చి అక్కడికి వచ్చి కూర్చుంటాయి, నిలబడుతూ ఉంటాయి. వాళ్ళకి సరైనటువంటి స్థితి రమ్మంటే ఎందుకు వస్తుంది? అహంకారము, ఆవేశాలు, నాకు తెలుసు, ఇటువంటివే కలి ప్రభావాలు ఆపాదిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఒక విషయం అయితే, ఏకవస్త్ర అంటే రజస్వల, అంటే ఆడవాళ్ళకి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఆ 3 రోజుల్లో మాత్రమే జుట్టు విరబోసుకొని ఉండాలమ్మా. ఉండాలి. విడి రోజులలో జుట్టు విరబోసుకోకూడదు. ఇంకొకటి, ఇంట్లో మనిషి ఎవరైనా చనిపోయినప్పుడే విరబోసుకుంటారు. అంటే అశౌచ గమనంలో మాత్రమే జుట్టు విరబోసుకొని ఉండాలి. అశౌచ గమనం లేదు అన్నప్పుడు జుట్టు విరబోసుకోకూడదు. శాస్త్ర ప్రమాణం. ఏ ఆలయానికి వెళ్ళినప్పటికీ కూడా ఖచ్చితంగా జుట్టు ముడి వేసుకొని మాత్రమే వెళ్ళాలి. ఇందాక ఒక వీడియోలో మీకు చెప్పా జనాలందరికీ కూడా, మీరు నేను చేసేటువంటి లక్ష దీపోత్సవానికి రాకపోయినా నష్టం లేదు, వస్తే మాత్రం జుట్టు ముడి వేసుకోను, జడ వేసుకోను రండి, విరబోసుకొని రావద్దు అని కూడా ప్రత్యేకంగా చెప్పా.
దానికి మనకు ద్రౌపది నుంచి కొన్ని రకాల ధర్మసూత్రాలు కూడా మనం తీసుకోవచ్చు. గురుగారు అన్ని రకాల దోషాలు అన్నీ కూడా దానికి చెప్పబడి ఉంటాయి, చాలా సంక్లిష్టంగా ఆపాదించబడి ఉంటాయి. ముళ్ళగంప మీద మన వస్త్రం పడింది, ఎలా తీస్తాం దాన్ని? లాగేస్తామా? లేదు, జాగ్రత్తగా తీసుకుంటాం. తీసుకుంటే ముళ్ళు గుచ్చుకుంటాయి, గుచ్చుకుని చాలా జాగ్రత్తగా తీసుకొని మొత్తం చిన్న చిన్న చిల్లులు పడతాయి. దాని ఒకసారి నీళ్ళలో ముంచి గట్టిగా జాడి చారేస్తే మొత్తం సమస్య పోతుంది. అలానే జుట్టు విరబోసుకొని వెళ్ళటం వలన అశేషకృతమైనటువంటి పంచమహాపాతకాలు ఉత్కృష్ట 21 అంటే 21 మహాపాతకాలన్నీ కూడా మనల్ని ఆకర్షిస్తుంది. అందుకని కొన్ని చోట్ల చూడండి, చాలా ప్రశాంతంగా చక్కగా రెడీ అయ్యి వెళ్తారు, ఉన్నట్టుండి కొప్పుకొలిపోతారు దిష్టి తగిలి. అంటే కేశాలంకరణ అనేటువంటిది కేశానికి ఉండేటువంటి ఏవైతే కనుక ఈ యొక్క మనం చేసే పాపాలని కూడా దాన్ని ఆపాదించి ఉంటుంది కాబట్టి ఆ పాపం విపరీతంగా ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ ఎంత ఆకర్షిస్తుందో అంత వీళ్ళ మనిషి మెంటల్గా అప్సెట్ అయిపోతూ ఉంటారు. కొంతమంది నుదుటన కాస్త పెద్ద బొట్టు పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకు పెట్టుకుంటారు? వాళ్ళు కూడా అంతే, కేశాలు వదిలేసుకున్నప్పటికీ కూడా కాస్త పెద్ద బొట్టు పెట్టుకుంటారు. ఆ పెద్ద బొట్టు పెట్టుకోవటం వలన కనీసం మాత్రం గుడ్డి కన్నా మెల్లవుతామంటారు చూసారండి, ఆ రకంగా ఉంటుందని వాళ్ళ పూర్వీకులు చెప్పి ఉంటారు. కానీ ఎదుటి మనిషికి కాస్త ఒక రకంగా కనిపించాలంటే జుట్టు విరబోసుకోవాలి, అదొక ఫ్యాషన్ అయిపోయింది. జుట్టు ముడేసుకుంటే పూర్వకాలం మనుషులు వీళ్ళు ఇప్పుడు అంటారు. పూర్వకాలం మనుషులు ఏంటి, ఇప్పటికాలం మనుషులు ఏంటి? జుట్టు విరబోసుకుంటే ఎవరికైనా వచ్చేది పాపమే. కాబట్టి ఆ పాపం ఎందుకు మోయడం? నీకున్న పాపాన్ని నీ దగ్గర ఎట్టి పెట్టుకో. చెడ్డ కోతి వనమంతా చేర్చింది అన్నట్టుగా నీకున్న పాపాన్ని దగ్గర ఎట్టి పెట్టుకో. ఆలయాలకు వచ్చి అందరికీ తగిలిచ్చింది పాపం మరి అనేటువంటిది. ఇందాక మీరు ఒక మాట అన్నారు, తలస్నానం చేసిన రోజు మూడేలా వేసుకుంటామని చెప్పి. తలస్నానం చేసిన తర్వాత మూడేసుకుంటారు. గురుగారు అది ఆలయం వేరు, కాలేజ్ వేరు కదా గురుగారు. ఆలయమైనా దేవుడైతే ఒకడే ఉంటాడుగా, దేవుడైతే ఒక చోటు ఉన్నాడుగా, లేడమ్మా? ఉన్నాడు, కానీ వెళ్ళటం మరి ఆలయం వెళ్ళటం. కాలేజీ అయినా ఆలయంలో ఒప్పుకోను గురుగారు, ఇంకా ఎప్పుడు అన్నది అది ఎవరిష్టం అంటాను నేను. తప్పమ్మా, అది ఎవరిష్టం గురించి నేను మాట్లాడట్లా. ఎందుకు విరబోసుకుంటున్నారు, దానివల్ల వచ్చేటువంటి అనర్థాలు ఏంటనే విషయం గురించి నేను మాట్లాడుతున్నా అంతే. ఎందుకంటే విరబోసుకున్నటువంటి తయాలు రెండు, ఒకటి ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉండాలి, లేదంటే ఆమెకి ఇబ్బంది వచ్చి ఉండాలి. ఈ రెండు కానిప్పుడు విరబోసుకోకూడదు. ఓకే, అంటే ఇప్పుడు నేను ఒక ప్రశ్న చేస్తా, 24 గంటలు విరబోసుకుంటా అంటే ఇంట్లో ఎప్పుడు 12 రోజులకు ఒకరు చనిపోతున్నారు ఎవరో ఒకళ్ళు. అంటే నిత్య శ్మశానం ఇల్లు, నిత్యం దీపం పెడుతున్నాం కదా, మరి దీపం పెట్టేటప్పుడు ఇండ్లు ఎంత స్వచ్ఛతగా ఉంటుంది, ఎంత సాంప్రదాయంగా ఉంటుంది, అది కూడా మనం తీసుకోవాలి కదమ్మా. నువ్వు రోడ్డు మీదకి వెళ్ళావా, షాపింగ్ మాల్కి వెళ్ళావా, నాకెందుకు? జుట్టు విరబోసుకుంటూ వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, మనం ఎదగలేకపోవడానికి కారణాలు ఏంటి, ఇన్ని దోషాలు మనకి ఎందుకు ఆపాదిస్తున్నాయి, మన దగ్గరికి ఎందుకు వస్తున్నాయి? కేశాను ఆశ్రిత్య తిష్టంతి. కేశాలు అంటే కదండి, ఆశ్రిత్య అంటే ఆశ్రయించటం, తిష్టంతి అంటే కూర్చోవడం. మనం చేసే పాపాలన్నీ కూడా కేశాలను ఆశ్రయించి కూర్చుంటాయి. అందుకని కొంతమందిని తీసేస్తే ప్రతి 2 నెలలకో, నెల 15 రోజులకు, 3 నెలలకు మా వాళ్ళు ఎప్పుడు గుండు కొట్టించుకుంటూ ఉంటారు. ఎందుకనండి? వాళ్ళకి జుట్టు పెంచుకోవడం చేతకాక, దువ్వుకోవడం చేతకాక, క్రాఫ్ట్ చేయించుకోవడం చేతకాక, ఇక్కడ పోనీటైల్ వేసుకోవడం చేతకాక, అందరికి ఏదో ఒక పూజలు పునస్కారాలు చేస్తున్నప్పుడు అందరి పాపాలు వస్తున్నాయి. ఈ పాపాలన్నీ నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇంకొకరికి చేయిస్తే వాళ్ళకి పుణ్యం ఎలా వస్తుంది? కాబట్టి గుండు చేంజ్ చేసుకోవడం పూర్తిగా, లేదంటే కనుక పూర్తిగా గుండు చేంజ్ చేసుకోవడం, లేదంటే కనుక అసలు కనిపించగా కటింగ్ చేంజ్ చేసుకోవడం. ఎందుకు చేస్తున్నారు ఈ పనులు? ఇది వాళ్ళకి అందంగా ఉండాలని ఇష్టం ఉండదా? అందంగా ఉండాలని తెలీదా? ఉంటాయి. కానీ ఏంటంటే మన వృత్తి అంటే మనం ఏం చేస్తున్నాం, ఈ వృత్తిలో మనం చేస్తున్నప్పుడు మన విధానాన్ని అనుసరించి ఇలా ఉన్నప్పుడు ఎంతోమంది ఎన్నో కష్టాలతో మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ కష్టాల నుంచి వాళ్ళు బయటపడాలి అని అంటే తీసుకోవాలి. లేదంటే పూర్తిగా నువ్వు శిఖ వేసుకో, గోష్పాదము అంటారు. అంటే ఈ అంచు మాత్రమే తీస్తారు కొంతమంది, 2-3 అంగుళాలు మాత్రమే తీయించేసుకుంటారు. కొంతమంది మొత్తం జుట్టు మొత్తం మూడేసేస్తారు, వదిలిపెట్టరు. ఇప్పుడు అంత జుట్టు పెరిగినప్పుడు మాకు కూడా వదులుకోవాలని ఉంటుందిగా, దానికి ఏదో రకరకాలుగా అవన్నీ పూసి గాల్లోకి వదిలేయాలి మాకు కూడా ఉంటుంది కదండి. కానీ దానివల్ల ఏంటి, ఎన్ని దోషాలు వస్తున్నాయి. ముడి వేసుకోకుండా ఉంటే ప్రకృతిలో ఉండేటువంటి అన్ని రకాల దోషాలు అది స్వీకరిస్తుంది. ఆ స్వీకరించడం వల్ల ఏమవుతుంది, మనకు తెలియకుండా భారం నెత్తి మీద భారం ఉంటాయి, ఇంతకుమించి ఏం లేదు. ఆ భారం అనేటువంటిది మన మీద ఎక్కువ అవుతుంటుంది. ఈ భారం ఎంత ఎక్కువ అవుతుందంటే మనం ఏం చేసినప్పటికీ కూడా ముందుకెళ్ళలేం. 10 ఏళ్ల పాటు ఉంటాం. మీరు ట్రెడ్మిల్ మీద నడవండి 10 ఏళ్ల పాటు కంటిన్యూగా, ఇంట్లోంచి బయటకు వస్తారా? అంతే ఉంటుంది. అంటే కొన్నిట్లకి శాస్త్ర ప్రమాణం యాక్సెప్ట్ చేయదమ్మా. కానీ మేము చేస్తాం, మేము ఇలానే ఉంటాము అంటే ఇది ఈ మధ్యకాలంలో నాకు తెలిసి ఒక 15-20 సంవత్సరాల ముందు నుంచే జుట్టు విరబోసుకోవటాలు ఇవన్నీ ఫ్యాషన్గా తయారైనాయి. ఇవి మన దగ్గర కాలేదమ్మా. పాశ్చాత్య సంస్కృతి అని చెప్పి ఉత్తరాది వాళ్ళు, అటు వాళ్ళు, ఇటు వాళ్ళు ఇక్కడికి వచ్చి
వాళ్ళు అలా ఉండి నేర్పుతున్నారు. వాళ్ళని చూసి వాళ్ళు ఇలా ఉన్నారు కదా, మనం ఇలా లేకపోతే బాగోదేమో, మనం చక్కగా పంజాబీ డ్రెస్తో ఇంకోటి ఏదైనా వేసుకెళ్తే నువ్వు పంజాబీ డ్రెస్ తీసుకొచ్చావా, మేము చూసి చక్కగా ఫ్యాన్సీ డ్రెస్ తీసుకొచ్చాను, కానీ ఈసారి మళ్ళీ డ్రెస్ వేసుకొస్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారు అని ఫ్యాన్సీ వేసుకొని కనిపించాలి వాళ్ళకి, నేను వేసుకుంటా అనుకుంటే మనకేంటని మనం అనుకోలేకపోతాం. చూసారండి, అంటే ఎదుటివాడి మన్నన కోసం మనం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. దానివల్ల రకరకాల దోషాలు మనం ఆపాదించుకుంటున్నాం. కనుక ఎక్కడికి కూడా అది ఎక్కడైనా సరే, ఇంట్లో భగవంతుడు కావచ్చు, గూట్లో దేవుడు కావచ్చు, గుళ్ళో దేవుడు కావచ్చు, భగవంతుడి దగ్గరికి వెళ్తున్నామంటే కనీసం అక్కడికి వెళ్ళినప్పుడైనా ఒక కేశాలని అట్లా వదిలేయకుండా గాలికి వాటిని ముడి వేసుకోవడం, జడ వేసుకోవడం చేస్తే వెళ్ళినటువంటి ఫలితమైనా మనకు వస్తుంది. అలా వదిలేసుకుంటాను అంటే వెళ్ళిన ఫలితం ఏమో, కానీ అక్కడ పరిసరాలు ఉన్న దోషాలన్నీ కూడా మనం తెచ్చుకుంటాం. అదే మా పరిస్థితి. కనుక అది అట్లా ఇక ఇంట్లో ఉన్నప్పుడు నేను ఇలా ఉంటా, ఇక దాని గురించి ఏదైనా మాట్లాడితే రకరకాల కామెంట్లు చేస్తారు. ఈయనకు ఆడవాళ్ళ జుట్టు మీదే వచ్చింది, ఆడవాళ్ళ జుట్టు, ఈ రకరకాల కామెంట్ చేస్తారా. అప్పుడు నేను అనుకుంటా, అయ్యో బుద్ధిహీనుడా, నీకు ఇంత బుద్ధి లేకపోయింది ఏమిట్రా, మీ పెద్దవాళ్ళు నీకు చెప్పలేదా, లేదంటే మీ పెద్దవాళ్ళు నీకు చెప్పలేదు కాబట్టి నీకు ఇంత ఆలోచనలు వచ్చినాయిరా, నా మనసులో నేను అనుకొని సంతోషపడతా కాసేపు. పోన్లే, నన్ను తిట్టివాడు కూడా సంతోషపడ్డాడు కదా, అంతకుమించి ఏం చేస్తాం మనం. అంటే చెబితే వినం, స్వతహాగా మాకు తెలియదు. చెబితే నువ్వు ఇలా ఎందుకు చెప్పు అని చెప్పి అందులో మేము కోడిగుడ్డు మీద ఏకల్ని కూడా పీకుతాం అనే రకాలు ఉన్నారమ్మ. కాబట్టి అనుకునే వాళ్ళు అనుకుంటారు, చెప్పడం తప్పేం లేదు, తెలిసింది చెప్పకపోతే మహాపాపం. కాబట్టి ఇలా ఉండొద్దని చెప్తాం. మేము ఉంటాం, మీ ఇష్టం అది. గురుగారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీకేం కావాలో మీరు డిసైడ్ చేసుకోండి. ధన్యవాదాలు గురుగారు.